హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2018లో వచ్చిన ది హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్ అనే అమెరికన్ హారర్ సిరీస్లోని ఎపిసోడ్ 8 ఎక్స్ప్లెనేషన్ని చూద్దాం. నెట్ఫ్లిక్స్ చరిత్రలోనే ది బెస్ట్ హారర్ సిరీస్గా నిలిచిన ఈ సిరీస్లోని ఈ ఎపిసోడ్ని చూసే ముందు ఎపిసోడ్ 1 నుంచి చూడని వాళ్ళు ముందు ఆ ఎపిసోడ్స్ని చూసేయండి, లేదంటే స్టోరీని ప్రాపర్గా ఫాలో అవ్వలేరు. అన్ని ఎపిసోడ్స్ లానే ఈ ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటూనే మంచి థ్రిల్లింగ్ అండ్ హారర్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఎపిసోడ్ చివర్లో వచ్చే సీన్ అయితే షాకింగ్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? నా పేరు ప్రశాంత్ కార్తిక్, మీరు చూస్తున్నారు సినిమా మై వరల్డ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే లూక్ ఎక్కడికి వెళ్ళుంటాడు అని స్టీవెన్, యూ, షిర్లీ మరియు థియో డిస్కస్ చేస్తుంటారు. డ్రగ్స్ కోసం వెళ్ళుంటాడు అనుకుని స్టీవెన్, యూ వెతకడానికి కార్లో బయలుదేరతారు. కట్ చేస్తే సీన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. తుఫాన్ వల్ల డ్యామేజ్ అయిన హిల్ హౌస్ ని రిపేర్ చేసే పనిలో యూ ఉంటాడు. స్టీవెన్ ఇంట్లో తిరుగుతుంటే తన అమ్మ ఒలివియా ఎవరితోనో మాట్లాడడాన్ని చూస్తాడు. కానీ అక్కడ ఎవరూ ఉండరు. అమ్మా, ఎవరితో మాట్లాడుతున్నావు అని స్టీవెన్ అడుగుతాడు. ఎవరితో మాట్లాడడం లేదు అని ఒలివియా అంటుందే కానీ సంథింగ్ ఇమాజినరీ పర్సన్స్ తో మాట్లాడుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. సీన్ ప్రెజెంట్ లోకి వస్తుంది. కార్లో లూక్ ని వెతుక్కుంటూ స్టీవెన్, యూ వెళ్తుంటారు. నువ్వు నీ వైఫ్ ఎలా ఉంటున్నారు? చూస్తే ఇద్దరి మధ్య ఏదో ఇష్యూ ఉన్నట్టుంది అని యూ స్టీవెన్ ని అడుగుతాడు. నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే నువ్వు అమ్మని ఏ రోజు సరిగ్గా చూసుకోలేదు, మమ్మల్ని కూడా సరిగ్గా పెంచలేకపోయావు. నీ వల్ల ఈరోజు ఫ్యామిలీలో ఎన్నో సమస్యలు అని స్టీవెన్ కోపంగా మాట్లాడుతుంటాడు. హిల్ హౌస్ లో అమ్మ చనిపోవడం వల్ల ఫ్యామిలీ మొత్తాన్ని నేను సరిగ్గా చూసుకోలేదు అని అనడం కరెక్ట్ కాదు. అసలు నేను మీ అమ్మ ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళమో నీకు తెలియదు అని యూ తనకి ఒలివియా అంటే ఎంత ఇష్టమో చెప్తుంటాడు. థియో, కెవిన్ మధ్య ఉన్న రిలేషన్షిప్ వల్ల షిర్లీ కెవిన్ తో మాట్లాడకుండా ఉండిపోతుంది. కెవిన్ పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్తాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న షిర్లీ డోర్ బెల్ మోగడంతో వెళ్లి చూస్తుంది. ఆ రోజు హాలోవిన్ కావడంతో పిల్లలెవరన్నా క్యాండీస్ కోసం వచ్చుంటారు అని క్యాండీస్ ని తీసుకొని బయటికి వస్తుంది. కానీ బయటెవరూ ఉండరు. లోపలికి వెళ్లిపోతుంది. సీన్ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. హిల్ హౌస్ లో ఒక ఫోటో దొరికితే ఇది ఎవరు అని స్టీవెన్ హౌస్ కీపర్ ని అడుగుతాడు. ఈ ఫోటోలో ఉన్నది పాపీ హిల్, ఈ ఇంటి ఒరిజినల్ ఓనర్ అయిన విలియం హిల్ వైఫ్ ఆమె. విలియం హిల్ కి మెంటల్ హాస్పిటల్లో పాపీ హిల్ పరిచయమైందంట. అక్కడే ఇద్దరూ ఇష్టపడ్డారు, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు అని హౌస్ కీపర్ చెప్తుంది. సీన్ ప్రెజెంట్ లోకి వస్తుంది. మళ్ళీ డోర్ బెల్ రింగ్ అవుతుంది. షిర్లీ వెళ్లి డోర్ తీసి చూస్తుంది. అక్కడెవరూ ఉండరు. చిరాగ్గా లోపలికి వస్తుంది. రూమ్ లో ఒక దగ్గర ఎవరో కూర్చొని ఉంటారు. అంతలో మళ్ళీ డోర్ బెల్ రింగ్ అవుతుంది. చూస్తే అక్కడ కూర్చున్న వ్యక్తి కనిపించడు. వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది. అక్కడెవరూ ఉండరు. కానీ కాస్త దూరంలో థియో కనిపిస్తుంది. నీకేమైనా పిచ్చా? ఎందుకలా డోర్ కొడుతున్నావు అని షిర్లీ కోపంగా అరుస్తుంది. నేనెప్పుడు డోర్ కొట్టా? నేను వచ్చిందే ఇప్పుడు అంటుంది థియో. ఇద్దరూ ఇంట్లోకి వస్తారు. ఏదో పాపమని ఇంట్లో ఉండనిస్తే ఏకంగా నా హస్బెండ్ కెవిన్ తోనే రిలేషన్షిప్ లో ఉంటావా? ఛీ అంటూ షిర్లీ ఫీల్ అవుతుంటే, నువ్వు అనుకున్నట్టు మా మధ్య ఏం లేదు. ఆ రోజు జరిగిందేంటో కూడా నాకు చెప్పడానికి రావడం లేదు అని థియో అంటుంది. అబద్ధాలు చెప్పకు అని షిర్లీ అంటుంటే ఇద్దరికీ గొడవ మొదలవుతుంది. అదే టైంలో మళ్ళీ బయట నుంచి డోర్ కొడుతున్న శబ్దం వినిపిస్తుంటుంది. షిర్లీ వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది. అక్కడెవరూ ఉండరు. డోర్ దానంతట అదే మూసుకుంటుంది. మళ్ళీ డోర్ బాదుతున్న శబ్దం వినిపిస్తుంటుంది. ఇద్దరూ షాక్ అయి చూస్తుంటారు. ఈసారి విండోస్ ని కూడా బాదుతున్న శబ్దాలు వినిపిస్తుంటాయి. ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో ఉంటారు. అంతలో షిర్లీకి కాల్ వస్తుంది. కట్ చేస్తే స్టీవెన్, యూ లూక్ కోసం కార్లో ఇంకా అలానే తిరుగుతుండగా షిర్లీ కాల్ చేస్తుంది. పెట్రోల్ బంక్ దగ్గర లూక్ నా కార్డు వాడినట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది, వెంటనే అక్కడికి వెళ్ళండి అని చెప్తుంది. లూక్ హిల్ హౌస్ వైపే వెళ్ళుంటాడు అని యూ, స్టీవెన్ అనుకుంటుంటారు. నువ్వు ఇప్పటి వరకు దయ్యాల్ని చూడలేదు అని అదంతా ఇమాజినేషన్ అనుకుంటున్నావు. కానీ నువ్వు ఇమాజినరీ అని అనుకున్నవి నిజానికి ఇమాజినరీ కాదు, నువ్వు చూసినవి దయ్యాలే అని యూ స్టీవెన్ తో అంటుంటాడు. స్టీవెన్ మాత్రం తాను అప్పుడప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతున్న సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ రియల్ కాదు అని నమ్ముతుంటాడు. మన ఫ్యామిలీలో చాలా మందికి మెంటల్ సిక్నెస్ ఉంది, అందుకే అలా సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. నాకు పిల్లలు వద్దు అని అనుకున్న రీజన్ కూడా అదే. మన నుంచి ఆ వ్యాధి నా పిల్లలకి రావడం నాకు ఇష్టం లేదు, అందుకే జన్మలో పిల్లలు పుట్టద్దు అనుకున్నా, వాసెక్టమీ ఆపరేషన్ కూడా చేయించుకున్నా అని స్టీవెన్ యూతో ఎమోషనల్ గా చెప్తుంటాడు. హిల్ హౌస్ వల్ల తన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతలా సఫర్ అవుతున్నారో అని యూ బాధపడుతుంటాడు.
సీన్ తిరిగి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఒలివియా ఆరోగ్యం బాలేకపోవడం వల్ల కొన్ని రోజులు హిల్ హౌస్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న విషయం మనకు తెలిసిందే. ఒలివియాకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అన్నట్టు స్టీవెన్ హిల్ హౌస్ లోని డ్రెస్సింగ్ టేబుల్ ని నీట్ గా పెయింట్ చేసి ఒలివియాకి ఇస్తాడు. అయితే డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ లోకి చూసిన ఒలివియా సడన్ గా చేయితో మిర్రర్ పై గట్టిగా కొడుతుంది. అంతే, అది పగిలిపోతుంది. అమ్మేంటి ఇలా చేసింది అన్నట్టుగా స్టీవెన్ షాకింగ్ గా చూస్తుంటాడు. సీన్ ప్రెజెంట్ లోకి వస్తుంది. లూక్ క్యాన్లల్లో పెట్రోల్ తీసుకుని హిల్ హౌస్ వైపు వెళ్ళినట్లు స్టీవెన్ అండ్ యూకి అర్థమవుతుంది. వెంటనే వీళ్ళు కూడా హిల్ హౌస్ వైపు స్పీడ్ గా వెళ్తుంటారు. హిల్ హౌస్ పై కోపంతో లూక్ దాన్ని కాల్చడానికి పెట్రోల్ తీసుకెళ్లాడు. కానీ మనం హిల్ హౌస్ ని ఎంతలా నాశనం చేయాలని చూస్తే అంత డేంజర్ లో పడ్డట్టే. మనం వెంటనే వెళ్లి లూక్ ని ఆపాలి. ఎందుకంటే నెల్ కంటే భయంకరంగా లూక్ చనిపోయే ప్రమాదం ఉంది అని యూ చెప్తుంటాడు. మాయలు, మంత్రాలు, దయ్యాలు ఏంటా మూఢనమ్మకాలు అని స్టీవెన్ చిరాగ్గా ఫీల్ అవుతుంటాడు. మరోవైపు హిల్ హౌస్ వైపు షిర్లీ, థియోలు బయలుదేరుతారు. ఆ రోజు నేను నెల్ బాడీని టచ్ చేశాక నాకు మొత్తం బ్లాంక్ అయిపోయింది. అంతా చీకటి. నా కళ్ళ ముందు ఏం జరుగుతుందో తెలుసుకోలేని స్థితి. అలా ఒకరిని టచ్ చేసినప్పుడు నాకెప్పుడూ అలా కాలేదు అని థియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ తనకి కెవిన్ కి మధ్య ఏం జరిగిందో చెప్పడానికి ప్రయత్నిస్తుంటుంది. కానీ షిర్లీ నమ్మకపోగా అసలు వినిపించుకోవడానికే ఇష్టపడదు. అలాంటి టైంలోనే సడన్ గా చనిపోయిన నెల్ దయ్యంగా మారి వెనక సీట్లోంచి ముందుకు వచ్చి అరుస్తుంది. అంతే, ఓ రేంజ్ లో షాక్ అవుతారు. కార్ రోడ్ పక్కకి వెళ్తుంది. ఇద్దరూ కార్లోంచి కిందికి దిగుతారు. ఆ రోజు నెల్ని టచ్ చేశాక నాకు మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఆ తర్వాత బేస్మెంట్ లో ఉన్నప్పుడు కూడా అలానే అయింది. అంతా చీకటి. ఆ టైంలో కెవిన్ నన్ను చూశాడు. అసలు అక్కడ కెవిన్ ఉన్నట్టు కూడా నాకు తెలియదు. మమ్మల్ని అలా చూసి మా మధ్య ఏదో ఉంది అని నువ్వు ఫీల్ అయ్యావు. కానీ నిజానికి జరిగిందది అని థియో ఏడుస్తూ చెప్తుంది. కెవిన్ ని, థియోని అపార్థం చేసుకున్నందుకు షిర్లీ ఫీల్ అవుతుంది. ఇద్దరూ కలిసి మళ్ళీ హిల్ హౌస్ వైపు బయలుదేరతారు. మరోవైపు లూక్ పెట్రోల్ క్యాన్స్ తో హిల్ హౌస్ ని చేరుకుంటాడు. ఇంట్లో పెట్రోల్ అంతా వెదజల్లి లైటర్ ఆన్ చేసి వేస్తాడు. వాయిలెట్ కలర్ ఫ్లేమ్ లో మంట వచ్చినట్టు వచ్చి ఆగిపోతుంది. అసలేంటలా అయింది అని చూస్తుంటే కాస్త దూరంలో స్టేర్ కేస్ పై నిల్చొని ఒలివియా ఇటువైపు రా అన్నట్లుగా నిల్చొని ఉండడం కనిపిస్తుంది. అదే టైంలో లూక్ వెనకాల ఒకప్పటి హిల్ హౌస్ ఓనర్ అయిన విలియం హిల్ వైఫ్ అయిన దయ్యం పాపీ హిల్ ఉండడాన్ని చూస్తాం మనం. అంతే, పాపీ హిల్ లూక్ మెడని విరిచేస్తుంది. బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది.